ప్రభుత్వం వెంటనే ఖండించండి నిరుద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని, ఖండించండి రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధ వైఖరిని, ఖండించండి నిరుద్యోగుల పైన పోలీసుల వేధింపులని వేయాలి. పోలీస్ శాఖలో 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లను నశించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి. ఉద్యోగాలు వసించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి ఖాళీ ఉన్న పోస్టులన్నీ వెంటనే ఖండించండి. నిరుద్యోగులపై పోలీసుల నిర్బంధాలను ఖండించండి. నిరుద్యోగులపై నిర్బంధాలను ఖండించాలి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్న 2 లక్షల పోస్టులను నిర్బంధాలను ఖండించండి. పోలీసుల నిర్బంధాలను ఖండించండి. ఖండించండి. నిరుద్యోగులపై పోలీసుల నిర్బంధాలను పోలీస్ శాఖలో 20,000 ఉద్యోగాలకు పోలీస్ శాఖలో 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని గత 5 రోజులుగా నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే, ఒకవైపున దిల్సుఖ్ నగర్ లో, ఒకవైపున చిక్కడపల్లిలో ఆందోళన చేస్తున్నటువంటి నిరుద్యోగుల పైన తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయోగిస్తా ఉన్నది. న్యాయమైనటువంటి డిమాండ్లను అడుగుతున్నటువంటి నిరుద్యోగులకు ఆ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన పోయి ఈ రోజు వారిని పోలీసులతో నిర్బంధించడాన్ని డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పోలీస్ శాఖలో 5,000 ఉద్యోగాలు కాదు 19,470 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే పోలీస్ రిక్రూట్మెంట్ లేక 4 సంవత్సరాలు కావస్తా ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఒకేసారి 19,470 పోస్టులకు నోటిఫికేషన్ వేసి భర్తీ చేయాలని చెప్పేసి సందర్భంగా డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తాను. అదే విధంగా జాబ్ క్యాలెండర్ అమలు చేయాలి. అదే విధంగా ఈ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.